హాయ్ గాయ్స్, అసలు రాజమౌళి గారు ఇంత పని చేస్తారంటే నేనైతే అసలు నమ్మలేదు. మీకు ఆ విషయం తెలియాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. SSR-61 అని ఏందబ్బా వారణాసి అప్డేట్ ఏమో అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏందబ్బా ఇది ఆలోచిస్తుంటే అది వైజయంతి వాళ్ళు కొలాబ్లో ఉన్నారు. వైజయంతి వాళ్ళకి రాజమౌళి గారికి అసలు ఏం సంబంధం అని నేను ఆలోచిస్తుంటే తర్వాత ఈరోజు వీడియో రిలీజ్ చేసేదాకా నాకు తెలియదండి. SSR అంటే SS రాజమౌళి గారు కాదు, సంగీతం శ్రీనివాస్ గారని. అసలు మీకు ఆ వ్యక్తి గుర్తున్నారా? ఇప్పుడు అతని వయసు అతను అనాలంటే నాకు ఎదలాగుంది. ఆయన వయసు 94 ఏళ్ళు. మీరు నమ్ముతారా? ఒక 94 ఏళ్ళలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారంటే నేనే షాక్ అయ్యాను. 13 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఒక కథని చెప్పబోతున్నారంటే అసలు ఆ కథ ఎటువంటిది అని నేనైతే రాత్రి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. మన వైజయంతి పిక్చర్స్ అండ్ మన నాగశ్విన్ కల్కి సినిమా తీసింది మన నాగశ్విన్ పర్యవేక్షణలో మన సంగీతం శ్రీనివాస్ గారు SSR-61 అనే అప్డేట్ అయితే వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. నాకైతే ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దాము అని చాలా వెయిటింగ్లో ఉన్నాను. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు అయితే తీయడం జరిగింది. ఫస్ట్ నాకు గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369. అసలు బాలకృష్ణ గారు ఒకప్పట్లో ఆదిత్య 369 గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఆ సినిమా తీసింది ఎవరా గారు? మన సంగీతం గారే. సంగీతం శ్రీనివాస్ గారు ఇలాంటి సినిమానే కాదు, ఇలాంటివి చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చాలా చేసినారు. కమల్ హాసన్ గారితో పుష్పక విమానం అనే మూవీ చేశారు. అలా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ నాకు తెలిసిన మేడం సినిమా, ఆ సినిమా కూడా దాంట్లో సౌందర్య గారు ఉంటారు, లేడీ గెటప్ హీరోయిన్స్ ఉంటారు. సో ఆ సినిమా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ సంగీతం శ్రీనివాస్ గారు చాలా మంచి క్లాసిక్ మూవీస్ ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు, వివిధ రంగాల్లో తనకి చాలా నైపుణ్యత ఉంది. సో ఇప్పుడు మనం వారు చేసిన ఒక 60 సినిమాలలో ఒక 10 క్లాసిక్ మూవీస్ అయితే లిస్ట్ అవుట్ చేసాం. చాలా మంచి సినిమాలు, మంచి పేర్లు, మంచి అవార్డులు వచ్చిన సినిమాలు ఇవి. ఒకసారి నేను లిస్ట్ అవుట్ చేశాను. ఎవరైనా ఇప్పుడు పుష్పక విమానం, లేకపోతే ఆదిత్య 69, భైరవ దీపం అలాంటి సినిమాలు చాలా కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, చూడాలనిపిస్తాయి. సో వాళ్ళ కోసం ఆ సంగీతం గారు తీసిన కొన్ని మంచి సినిమాలు, క్లాసిక్లు ఒక 10 సినిమాలు నేనైతే మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి మీరు కూడా వాచ్ చేసేయండి. ఒకసారి నేను లిస్ట్ చదవబోతున్నాను. 1978లో పంతులమ్మ అనేసి సినిమా అయితే తీశారు. ఒక్కసారి దాన్ని విజిట్ చేయండి. అది చాలా పాత సినిమా. 1978 అంటే ఓయమ్మ ఎప్పుడు చాలా దానికి 4 నంది అవార్డులు వచ్చాయి అండ్ ఒక ఫిలింఫేర్ కూడా వచ్చింది. ఇంకా అవార్డుల గురించి మాట్లాడుకుంటే ప్రతి సినిమాకి అయితే చాలా అవార్డులు అయితే వచ్చాయి. మనం ప్రతి సినిమా అవార్డుల గురించి చెప్పుకోలేం కాబట్టి సినిమా పేర్ల వరకు చెప్తాను. సొమ్మొకటిది సోకొకటిది అనే సినిమా అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ సినిమా వచ్చి మయూరి. ఆ మయూరి అనే సినిమా భరతనాట్యంకి సంబంధించింది. ఇది రియల్ బయోపిక్ లాంటిది. అండ్ ఎవరు బయోపిక్ గురించి తీస్తున్నారో వారే దాంట్లో నటించడం అయితే జరిగింది. నెక్స్ట్ పుష్పక విమానం. నేను ఇందాక చెప్పాను కదా, పుష్పక విమానం కమల్ హాసన్ గారు చేశారు. దాంట్లో పాన్ ఇండియాగా మనకి తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ ఆల్ ఓవర్ మనకైతే మంచి అప్లస్ అయితే పుష్పక విమానంకి వచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి చూసేయండి. చాలా మంచి సినిమా నేనైతే చూశాను. విచిత్ర సోదరులు, అది కూడా భలే ఉంటుంది. దాంట్లో కమల్ హాసన్ గారు చేశారు. దాంట్లో ఒక 5 feet ఉన్న కమల్ హాసన్ గారు అయితే నటించడం జరిగింది. ఆ సినిమా కూడా మీరు వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ మనకి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మూవీ. ఎందుకంటే ఇప్పుడున్న VFX ఇవన్నీ చూసినప్పుడు చాలా బడ్జెట్ పెట్టి చాలా కష్టం. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. అప్పట్లో ఒక 5 feet ఉన్న వ్యక్తిని మనం చూపించాలంటే ఇప్పటికీ ఎలా చూపించుంటారు. నేను కొన్ని చాలా క్లిప్స్ అన్నీ చూసినాను యూట్యూబ్లో. ఆ చిన్న కమల్ హాసన్ ఉంటారు. అసలు కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పు, కానీ అంత మంచి యాక్టింగ్ చేసే ఒక వ్యక్తికి టెక్నికల్గా అండ్ ఎక్స్పెరిమెంటల్గా ఒక మంచి డైరెక్టర్గా దొరికినప్పుడు, ఇలాంటి సంగీతం శాస్త్రి అలాంటి వారు దొరికినప్పుడు ఒక అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతంలో ఇదొక అద్భుతం. సో మైకేల్ మదన్ కామరాజు. 6th సినిమా వచ్చేసి మైకేల్ మదన్ కామరాజు.
ఒక్కసారి అది కూడా వెళ్ళి చూసేయండి. చాలా పాత సినిమాలు ఇవన్నీ. మనకి ఒక్కసారి నాస్టాల్జికల్ ఫీల్. అండ్ కొన్నిసార్లు పాత సినిమా చూసినప్పుడు మనకి ఇప్పుడున్న కొత్త సినిమాలకి ఆ పాత సినిమాలకు ఉన్న డిఫరెన్స్ ఏంది, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఏం మిస్ అవుతున్నాం, డ్రామా ఎందుకు ఇప్పుడున్న సినిమాల్లో ఎందుకు డ్రామా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకు వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు, ఎందుకు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, అండ్ మనకి హిట్ రేట్ ఎందుకు తగ్గిపోయింది, అప్పట్లాగా ఎందుకు మంచి సినిమాలు రావట్లేదు, ఇవన్నీ మనకి పాత సినిమాలు చూసినప్పుడు అర్థమవుతాయి. అసలు పాత సినిమాలలో ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళు నటిస్తున్నారో లేకపోతే జీవిస్తున్నారో అసలు అర్థమయ్యేది కాదు, అంత బాగా చేసేవాళ్ళు. అట్లా అని వాళ్ళు ఏదో ట్రైనింగ్లు తీసుకున్నారా, అది ఏం లేవు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు ట్రైనింగ్ క్లాసులు అన్నీ వచ్చినా మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. అప్పట్లో వాళ్ళు అంత బాగా చేసేవాళ్ళు, అంతే అంత కష్టపడి ఒక క్యారెక్టర్ని అంత ఫీల్ అయ్యి అంత బాగా చేసేవాళ్ళు. నెక్స్ట్ ఆదిత్య 369, నేను ఇందాక చెప్పింది బాలకృష్ణ గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో అది కూడా ఒకటి. అండ్ ఆ సినిమాకి సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ అను ఏదో అనౌన్స్ ఖచ్చితంగా చేస్తారు తొందరలో. బాలకృష్ణ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ సినిమా. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ బాలకృష్ణ గారే డైరెక్ట్ చేస్తారు ఆ సినిమా. అండ్ దాంట్లో వాళ్ళ సన్ కూడా ఉండొచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని నాకైతే అప్డేట్ తెలిసిన. ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి. అండ్ బృందావనం 8th మూవీ బృందావనం, అది కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి, చాలా మంచి సినిమా. అండ్ నెక్స్ట్ మేడం, నేనైతే మేడం సినిమా చూశాను. అసలు సీరియస్ కామెడీ, నవ్వుకుంటాం, ఇలా చేశారు. తర్వాత భైరవ దీపం, నేను చెప్పాను కదా భైరవ దీపం ఎలాగైతే పుష్పక విమానంకి ఎంత ప్లస్ అయితే వచ్చిందో భైరవ దీపం కూడా అలానే బాలకృష్ణ గారికి రెండో సినిమా, అంటే ఆదిత్య 369 కాకుండా భైరవ దీపం కూడా మళ్ళీ అదే డైరెక్టర్ గారితో చేయడం జరిగింది. ఇవి 10 క్లాసిక్స్. మన సంగీత శ్రీనివాస్ గారు ఇలాంటి సినిమాలు 60 సినిమాలు చేశారు. 60 సినిమాలు నేను కేవలం 10 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి మంచివి. కానీ మెయిన్ మనం చెప్పాలి కదా, మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మెయిన్ మూవీస్ ఇవి చూడండి. వీటిల్లో నా ఫేవరెట్స్ అయితే చెప్పేస్తాను. విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఆదిత్య 69, భైరవ దీపం, మేడం, ఇవైతే నాకు చాలా బాగా ఇష్టం. సో మీకేమి ఇష్టమో ఒక్కసారి అయితే వీటిల్లో లిస్ట్ అవుట్ చేసి మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం SSR 61 గురించి కాసేపు మాట్లాడుకున్నాం. SSR 61ను 13 ఏళ్ళ తర్వాత అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే సంగీత శ్రీనివాస్ గారు ఏజ్ వచ్చి 94 years. 13 ఏళ్ళ తర్వాత ఎలా డైరెక్ట్ చేయబోతున్నారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది వైజయంతి పిక్చర్స్ వాళ్ళైతే ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ నాగశ్విన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నాగశ్విన్ గారు పర్యవేక్షణలో ఎంత జరుగుతుంది. అండ్ మనకి మ్యూజిక్ ఎవరో కదా, మన DSP గారు అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అనగానే నాకు ఫస్ట్ ఎల్లమ్మ మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. ఎల్లమ్మ ఎప్పుడైతే చూశానో ఆ టైటిల్ గిమ్స్, అసలు దేవి గారు ఒక చాలా చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు, ఈ స్టేజ్లో ఉన్నారంటే చాలా కష్టపడ్డారు. సో అతనికి ఒక డెబ్యూటెంట్ హీరోగా లాంచ్ చేస్తున్నారు. మనం హీరోగా చేసిన దానికి మనమే మ్యూజిక్ చేసుకుంటే ఎలాగుంటుంది అండ్ అది మనం ఎల్లమ్మ ద్వారా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక మనకు తెలియని విషయం ఏంటంటే కల్కి 1, కల్కి 2లో కూడా ఈ 2 సినిమాల్లో మన సంగీతం గారి హ్యాండ్ అయితే ఉందంట. అండ్ మ్యూజిక్లో కూడా నాకు తెలిసి సార్కి చాలా నాలెడ్జ్ ఉంది. సో సార్ ఈజ్ ఏ లిరిసిస్ట్. అండ్ లిరిసిస్ట్ మాత్రమే కాదు, టెక్నికల్ విషయం అండ్ చాలా విషయాల్లో చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ కమల్ హాసన్ గారికి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, ఆ సార్తో వీళ్ళందరూ తమిళ డైరెక్టర్స్, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూర్చొని సార్తో మాట్లాడుతున్న వీడియోస్ కూడా. అండ్ సార్కి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను తర్వాత లాస్ట్లో వీడియోలో పెడతాను. దానికి 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటా. సో సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో సార్ ఏం పెడతారంటే సంగీతం గారు సార్ యొక్క మూవీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి చెప్తూ ఉంటారు. అది నేను కూడా ఫాలో అవుతున్నాను, నేను చూస్తూ ఉంటాను. సో మీరు కూడా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది మన SSR 61. ఫస్ట్ నేను మీకేం చెప్పాను, రాజమౌళి గారి జస్ట్ ఊరికే చెప్పానండి. ఎందుకంటే నేను రాజమౌళి గారు అది పోస్ట్ చేసేయగానే అందరూ మనం SSR అనగానే మనం SS రాజమౌళి గారు అనుకుంటాం కదా. మొత్తం వారణాసి అప్డేట్ లేకపోతే, అండ్ రీసెంట్గా వారణాసి గురించి కూడా April 2027 రిలీజ్ చేస్తున్నారని చెప్పి పోస్టర్ వదిలేరు. సో వెంటనే ఈ పోస్టర్ రాగానే రాజమౌళి గారు వారణాసికి సంబంధించి లేకపోతే నెక్స్ట్ మూవీ అప్డేట్ గురించి అని అందరూ అనుకున్నారు. కానీ కాదండి,
సో అండ్ ఈ వైజయంతి మూవీస్ నుంచి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియోలో కూడా లాస్ట్లో సెల్ ఫోన్లో హారర్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఆ ఇన్నోసెన్స్ ఆఫ్ ఆ రియాలిటీ అని ఒకటి ఉంటుంది. మనం ఎంత ఎదిగినా కొన్ని రూట్స్ ఉంటాయండి, ఆ రూట్స్ మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఆ వీడియోలో నాకు అర్థమైపోయింది, ఆ కెమెరాకి దండం పెట్టుకొని అని ఫోన్లో చూపిస్తున్నప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండబోతుందో. ఎప్పుడు రూట్స్ మర్చిపోకూడదు. మనం ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో మన రూట్స్ ఏంది అనేది మర్చిపోకూడదు. ఎప్పుడైతే అది మర్చిపోరో ద బెస్ట్ కంటెంట్ ఖచ్చితంగా మీకు సినిమాలో కనిపిస్తుంది. సో అదండి మన SSR 61 గురించి అప్డేటు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన మై డైరీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా విషయాల గురించి మాట్లాడుకుందామంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి చేయాలో నేను ఆలోచిస్తూ ఉన్నా. సో మీకేమైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఫిలిమ్స్కి సంబంధించింది దేని గురించైనా నాకైతే కామెంట్ చేస్తే దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఏ కామెంట్ వచ్చినా. కానీ ఇప్పుడే చెప్తున్నా, అడల్ట్ కంటెంట్ కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. కొంచెం అండ్ మనం మూవీస్ మీద మీమ్స్ అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు అండ్ నెగిటివిటీ గురించి కొంచెం మనం దూరంగా ఉంటాం. సో ఇవద్దు. మంచి కంటెంట్ గురించి, ఇప్పుడు రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు అండ్ దేవుడి గురించి అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్ అవ్వచ్చు అండ్ మేనిఫెస్టేషన్ గురించి లాస్ట్ వీడియోలో 11:11 కూడా చేశాను. ఇలా ఎన్ని వీడియోస్ కావాలన్నా మీకైతే అందించడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం. ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఉండరు. నేను ఏమైనా తప్పులు చెప్తే కామెంట్లో పెట్టండి, ఇలా మిస్టేక్స్ నేనే నేర్చుకుంటా. లైఫ్ అంటేనే లర్నింగ్ అండి. కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో చూసా, మీరు పెద్దలు మీ దగ్గర నుంచి మా ఏమైనా నేర్చుకుందామని వేరే వాళ్ళు అడిగినప్పుడు, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సినిమా, నేను నేర్చుకుంటున్నాను, నాతో కలిసి నేర్చుకుంటారంటే నేర్చుకోండి అని అంటారు. ఆ వీడియో నాకు చాలా బాగా ఇష్టమండి. అంటే నేర్చుకుంటూ ఉంటే ఎంతవరకైనా నేర్పిస్తూనే ఉంటుంది. అది ఏదైనా ఆపడం నీదే. చదువైనా ఏదైనా అది ఎప్పుడు ఆగదు. నువ్వు ఆపేంతవరకే. నువ్వు నేర్చుకుంటా ఉంటే ఎల్లప్పుడూ నువ్వు జీవితాంతం చనిపోయే ముందు వరకు ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటానే ఉండొచ్చు. స్టే ట్యూన్, ఐల్ బి బ్యాక్ సూన్.